అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, ఇప్పుడు అశ్వత్థామ అదేవిధంగా శ్రీకృష్ణుడమ్మ, వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప? అలా విధంగా ఏంటంటే ఇప్పుడు కృష్ణుడి కన్నా ఎక్కువ శక్తులు అశ్వత్థామకు ఉన్నాయి కూడా అని అంటున్నారు. ఇప్పుడు ఈ ట్రెండింగ్ అవుతుంది, దాని గురించి మీరు తెలియజేయాలి. ఏదో చెప్తారే, ఖాళీ నాకు గుర్తింపు రావాలి అంటే అలా వీధిలో నిలబడి గట్టిగా అరిస్తేట ఎవడు మీరు అరుస్తున్నాడు అని అందరు వాళ్ళ వంక చూస్తారట. అదో రకమైన ఆకర్షణ. 10 మందిని ఆకర్షించటానికి మనకు సామెత కూడా ఉంది, గాడిదలా అరుస్తావా కోతులా గెంతుతావా నీ ఇష్టం 10 మందిని ఆకర్షించటానికి అని ఒక ఆభరణకం, ఒక ఇది ఉంది మనకి లోకంలో, ఒక పద్యం శ్లోకం నానుడిగా. అంటే 10 మందిని ఆకర్షించడానికి ఏం చేసినా పర్వాలా, నలుగురులాగా కాకుండా అని చెప్పి ఇది కొత్త మాటలు మనం వింటూ ఉన్నామమ్మా. అది అసలు పోలికలు ఎవరికి చేయాలమ్మా? ఎవరందంగా ఉన్నారు అంటే, ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి పోలిస్తే ఎవరందంగా ఉన్నారంటే ఏం పోలికలు చెప్తాం? మగవాళ్ళ అందానికి లెక్కలు వేరు, ఆడవాళ్ళ అందానికి లెక్కలు వేరు, అవునా కదా? ఎవరు గొప్ప అంటే ఒక వైద్యుడు గొప్ప, ఒక ఇంజనీర్ గొప్ప అంటే ఎవరు గొప్ప? ఇల్లు కట్టాల్సి వచ్చినప్పుడు ఇంజనీర్ గొప్ప, రోగం వస్తే తగ్గించటానికి వైద్యుడు గొప్ప. అంచేత పోలికలకు కూడా సమస్థాయి ఉండాలి. వాళ్ళిద్దరూ పోల్చదగిన వాళ్ళు కారు. అంటే పోలికలు ఒక స్థాయి లేదు. ఇంకా ఎవరితోనో అర్జునుడితో పోల్చినా అశ్వత్థామని మనము పోలిక చెప్పచ్చేమో కానీ కృష్ణుడితో పోల్చాల్సిన పనే లేదు. కృష్ణుడు పేరు ప్రఖ్యాతుల కోసం పాకులాడినవాడు కాదు. జీవితంలో సుఖమన్నది ఆయన ఎరగడు. సుఖమన్నది ఆయన జీవితంలో లేనే లేదు. మనం మామూలుగా కనుక చూసినట్టయితే ఆయన జీవితంలో జరిగిన ఏ ఒక్క సంఘటన అయినా చాలమ్మా, అలాంటిది మన జీవితాల్లో జరిగితే మనం పొరపాటును కూడా జీవితంలో నవ్వం. అంత దుఃఖకరమైన బాధాకరమైన పరిస్థితుల్లో ఉండి ఎప్పుడు అవి నాకేమీ అంటలేదు అన్నట్టుగా నవ్వుతూ ఉండి అందరికీ ఆనందాన్ని పంచేవాడు. ఆయన అన్ని రకాల విద్యల్ని 64 విద్యల్ని 64 రోజుల్లో సాందీపని మహర్షి దగ్గర నేర్చుకున్నాడు. అన్ని విద్యలు అంటే అన్నిటితో పాటుగా పరాక్రమానికి సంబంధించినటువంటి యుద్ధ విద్యలు కూడా ఆయన నేర్పరి. తక్కువేం లేదు, అన్నీ నేర్చుకున్నాడు. నాకు ఈ విద్య వచ్చు కదా అని ప్రదర్శిస్తారా? అందరూను అవసరమైనప్పుడు ప్రదర్శిస్తారు. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ నాకు భుజబలం ఉంది, ఎవరు నాతో యుద్ధం చేస్తారు, నేను బాగా గదా యుద్ధం చేస్తే ఎవరు నాకు పోటీ వస్తారు అని చెప్పనేటటువంటి వాళ్ళు పేరు ప్రఖ్యాతుల కోసం తాపత్రయపడమే తప్ప విద్య మీద గౌరవం ఉన్నవాడు కాదు అని చెప్పచ్చు. అలాంటివి వాడు కృష్ణుడైతే, అశ్వత్థామ నిజంగా బాగా చదువుకున్నవాడు, పండితుడైనటువంటి వాడు, పరాక్రమవంతుడైనటువంటి వాడు, శౌర్యం కూడా కలిగినవాడు. అన్నీ ఉన్నాయి, కానీ అసూయ కూడా ఉంది. అందువల్లే తండ్రి అయినటువంటి ద్రోణుడు కొడుకు మీద పిచ్చి ప్రేమ. ఎంత ప్రేమ అంటే అశ్వత్థామ హతః అనగానే కుంజరహ అనే తర్వాత మాట వినకుండానే అస్త్ర సన్యాసం చేశాడు. అంత పిచ్చి ప్రేమ. ఆ ద్రోణుడి భార్య కృపికి కూడా కొడుకు అంటే ఎంత ప్రేమ అంటే భర్తతో సహగమనం చేయకుండా కొడుకు కోసం బతికుంది. అంత ఇష్టం. కానీ వాడు అన్ని గుణాలు ఉన్నాయి కానీ ఒక దోషం ఉంది వాడికి, అసూయ అన్నది. అందుకని ఈ లక్షణం కనిపెట్టినటువంటి ద్రోణుడు కొడుకంటే అంత ప్రేమ ఉందే, అంత ప్రేమ ఉండి కూడా బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ఇవ్వలేదు కొడుక్కి. ఎందుకంటే వీడు ఆవేశపరుడు, తొందరపడతాడు, అసూయ, తొందరగా జడ్జి చెయ్యకుండా ఎవరి మీద ప్రయోగిస్తాడో విలువైనటువంటి విద్యని కానీ ముఖ్యంగా అస్త్రాలని కానీ ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారమ్మా? పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేస్తారు, అంతే కదా? పిచ్చుకు మీద వేయక్కర్లేదు దాన్ని. ఏదో రకమైనటువంటి క్యారెక్టర్ లేని చోట విద్యనివ్వకూడదు, చాలా ప్రధానం. కొడుకు ఆ రకంగా ఆవేశపరుడు,
సరైన నిర్ణయం తీసుకోవడం చేతకానివాడు గనక మంచి పరాక్రమం ఉంది, అన్నీ ఉన్నాయి, కొంచెం కుదురు లేదు. అందువల్ల బ్రహ్మశిరోనామక అస్త్రం ఇవ్వలేదు, అర్జునుడికి ఇచ్చాడు. ఆ రోజుల్లో గురువులు ఎట్లా ఉండేవారు చూడండి, యోగ్యుడైనటువంటి శిష్యుడికి ఇచ్చారే గాని పిల్లలని అనుకొని పిల్లడు అనేటటువంటి ప్రేమతో ఇవ్వాల. అయితే బాగా వెంటపడి 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 వేధిస్తే ప్రయోగం చేయడం నేర్పాడు కానీ ఉపసంహారం చెప్పాల. ఉపసంహారం చెప్పకపోతే ప్రయోగం చేయరు కదా సాధారణంగా. ఆ దృష్టితో ద్రోణుడు కొడుకుకు ఉపసంహారం చెప్పకుండా ప్రయోగం మాత్రమే చెప్పి ఊరుకున్నాడు. మరి అట్లాంటి వాడిని మీరు గొప్పవాడని ఎలా అంటారు? అందుకే వాడు ఏం చేశాడు, చిట్ట చివరికి కసి కొద్దీ ఎంత దారుణంగా భయంకరమైనటువంటి నీచాతి నీచమైనటువంటి పని చేశాడంటే, అటువంటి ద్రోణుడు యొక్క కొడుకు చేసిన పరమనీచమైన పని ఏమిటంటే, యుద్ధం అంతా అయిపోయింది, అలిగి వెళ్ళిపోయాడుగా. ఇంత పరాక్రమం ఉండి ఏం లాభం, అలిగాడు, అలిగి వెళ్ళిపోయాడు యుద్ధం చేయకుండా. ఏమిటండి వీళ్ళంతా సమయానికి ఏదో పదవి ఇవ్వలేదని అలిగి వెళ్ళినటువంటి వాళ్ళందరూ గొప్పవాళ్ళ కాదు. పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా భక్తి ఉన్నట్టయితే, రాజభక్తి ఉన్నట్టయితే ఉండి సేవ చెయ్యాలి, సహాయం చెయ్యాలి, పదవి తెచ్చుకోవాలి, అంతేగాని ఇచ్చేదా? వెళ్ళాడు, చివరికి వచ్చేటప్పటికి అంతా జరిగిపోయింది. జరిగిపోతే కసి కొద్దీ దుర్యోధనుడికి ఏదో ఒక మేలు చెయ్యాలి. దుర్యోధనుడు అంటే ఎందుకు ఇష్టం? అర్జునుడు వ్యతిరేక పక్షంలో ఉన్నాడు కనుక ఇష్టం. అర్థమైందా? శత్రువు మిత్రుడు అన్నట్టు. లేకపోయినా మొదటి నుంచి అక్కడ ఉన్నారు వీళ్ళు. ద్రోణుడు ఇద్దరికీ చదువు చెప్పాడు, కౌరవులకి పాండవులకి. కౌరవుల పక్షానే నిజాయితీగా ఉండిపోయాడు. పాండవులంటే ఇష్టం ఉన్న, అర్జునుడంటే ప్రేమ ఉన్న కౌరవ పక్షానే ఉన్నాడు. తను అటే ఉన్నాడు. వచ్చి దుర్యోధనుడికి ఏదో ఒక మేలు చేయాలని చెప్పి నిద్రపోతున్న చిన్నపిల్లలైన ద్రౌపది కొడుకులు ఉప పాండవులని సంహరించాడు. దారుణమైన పని అమ్మా. అపాండవమగుగాక అని చెప్పి బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ప్రయోగించాడు. అంటే పాండురాజు యొక్క సంతతి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చనిపోవాలి అని. ఎంత దారుణమమ్మా. అప్పుడు ద్రౌపది అంటుంది, ఉద్రేకంబున రారు శస్త్రధరులై యుద్ధావిని లేరు, కించిద్రోహంబును నీకు చేయరు బలోత్సేకంబుతో, నిద్రాసక్తుల పిన్న పాపల చంపంగా నీ చేతులు ఎట్లాడాను అన్నాడు. నీకు చేతులు ఎట్లా వచ్చాయిరా? వాళ్ళు పిల్లలు, నీతో యుద్ధం చేశారా? ఎవరిని చంపాలి? నువ్వు ప్రతాపం కలిగిన వాడివైతే నీతో పాటు యుద్ధం చేసిన వాళ్ళని చంపాలి. ఉద్రేకంబున రారు, నీతో యుద్ధం చేయలేదు, యుద్ధావని లేరు, కనీసం యుద్ధభూమిలో కూడా లేరు. నిద్రాసక్తులు, నిద్రపోతూ ఉన్నారు. పిన్న పాపలు, పసివాళ్ళు, వాళ్ళు నిద్రపోతూ ఉండగా నువ్వు బ్రహ్మశిరోనామక అస్త్రం నీకు ఉంది కదా అని చెప్పి వేస్తావా? నువ్వు ఎంత పాపిష్టివాడివి అంటూ. పాపం ద్రౌపది ఏడుస్తూ ఉంటే ద్రౌపదిని ఓదార్చడం కోసం అశ్వత్థామని వెనక్కి తీసుకురావాలని చెప్పి చంపేస్తానని చెప్పి పెడతాడు. అర్జునుడు వీళ్ళెక్కు పెడతాడు, భీముడు పెడతాడు, లాక్కొస్తూ ఉంటే కృష్ణుడు అప్పుడు చతుర్భుజుడై భీముడిని ఆపేట చంపద్దని. అప్పుడు ద్రౌపది అంటుంది, అప్పుడు తిడుతుందన్నమాట ఈ మాటలన్నీ. పుత్రరూపంబుననున్న ద్రోణుడవు, మమ్మల్ని కొడుకుల్లాగా చూశారు పాండవుల్ని ద్రోణుడు, అట్లాంటి ద్రోణుడు కొడుకువి, నువ్వు కొడుకులాగా ఉన్నావు, మా గురువు నీ రూపంలో మా గురువు కనపడుతున్నాడు గనక నిన్ను చంపకుండా వదిలేస్తున్నాం పొమ్మంటుంది. వాడు ఎందుకు పారిపోయాడంటే శిశుహంత కావున అంటాడు. చిన్నపిల్లల్ని చంపినటువంటి వాడు గనక సిగ్గుపడి పారిపోయేటవాడు. అంత పరాక్రమవంతుడు అయ్యుంటే బ్రహ్మశిరోనామక అస్త్రం వేసిన తర్వాత ఇక్కడే ఉండొచ్చుగా, ఉండకుండా ఎందుకు పారిపోయాడు? చేసింది తప్పని తెలుసు. ఈ ఉప పాండవులు ఇలా చనిపోవడమే కాక ఉత్తర గర్భంలో ఉన్నటువంటి గర్భస్థ శిశువుని కూడా ఈ బ్రహ్మశిరోనామక అస్త్రం బాధించడం మొదలుపెట్టింది. పాండవ సంతతే కదా అది. అప్పుడు ఆ పాపం ఉత్తర గర్భంలో ఉన్నటువంటి శిశువు ఏడిచేట,
మా అమ్మ ఎప్పుడు ఎవరో విష్ణువు అన్నవాడు అని అంటూ ఉంటుంది. ఎవడు ఆ విష్ణువు? ఆ విష్ణువు వచ్చి నన్ను కాపాడకూడదా అనుకున్నట్ట గర్భస్థ శిశువు. అందుకని విష్ణువు చతుర్భుజుడే లోపల ప్రవేశించి అతడికి ప్రాణం ఉండేట్టుగా చేశాడు. అంటే ఇప్పుడు అశ్వత్థామడమ్మ ఇంకా బతికే ఉన్నారు, చిరంజీవుడు అని అంటారు. వీడికి ఇంతకు ముందు చిరంజీవిగా బతికుంటాడనేటప్పుడు అటువంటి వరం ఉంది. ఆ వరం ఉన్న తర్వాత వీడి పనులు చేశాడు కదా. వీడివన్నీ చేయడానికి కారణం ఏమిటంటే ఇంత పొగరు ఉండడానికి వాడి తల మీద ఒక మణి ఉంటుంది. ఆ మణిని తీసేయి, వాడి పొగరు అణుగుతుంది అని చెప్తారు వాడిని చంపకుండా. ఆ పొగరు అణిగిన తర్వాత ఈ చేసినటువంటి పనుల వల్ల, చేసిన మామూలు పని కాదు కదా, యుద్ధంలో ఉన్న వాళ్ళని చంపుతారా, పసి వాళ్ళని చంపుతారా? యుద్ధం అంతకాలం ఏదో వంక పెట్టి పారిపోయావా, తర్వాత చంపి కూడా పారిపోయావా? నువ్వు పరాక్రమవంతుడైతే పారిపోవుగా. ఉపసంహారం తెలియనటువంటి అస్త్రం ఎట్లా ప్రయోగించావు? అందుకని మళ్ళీ అర్జునుడిని పిలిచి ఆ ఉపసంహార మంత్రం చెప్పించి అది మిగిలింది ఏమీ జరగకుండా చూశారు. మధ్య అర్జునుడే చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఎవరు గొప్ప అర్థమైంది కదా. అయ్యాక అప్పుడు శపిస్తారు. ఏమనంటే, నువ్వు అసహ్యంగా ఒళ్ళంతా కుళ్ళిపోయి రసికారుతూ ఎవరు చూడడానికి వీలు లేకుండా అసహ్యమైనటువంటి స్థితిలో ఉంటావని. ఎందుకంటే చచ్చిపోయే అవకాశం లేదు, వాడు బతికే ఉంటాడు. ఎంతకాలం అంటే 5000 సంవత్సరాలు అన్నారు. ఇప్పటికి 5000 సంవత్సరాలు అయ్యాయి గనక ఆ శాపం పోయి ఉండొచ్చు. అంటే కల్కి అవతారం వచ్చినప్పుడు అట్లా కాదు, కల్కి అవతారానికి దానికి సంబంధం లేదు. కల్కి అవతారం ఎప్పుడు రావాలమ్మా, ఎప్పుడు వస్తుంది? 4,32,000 సంవత్సరాల తర్వాత వస్తుంది. కలియుగం ప్రారంభమే 5,000 సంవత్సరాలే కదా అయింది. అప్పుడే అక్కడ 4 లక్షలు, అక్కడ 5,000 అక్కడ సమయం ఉంది. అందులో మళ్ళీ అంతర్భేదాలు కూడా ఉన్నాయి కదా. కలియుగంలోనే కృత, త్రేత, ద్వాపర, కలియుగాలన్న ఉన్నాయి. వాటి గురించి ఏమన్నా చెప్పాలే తప్ప మన లెక్కల ప్రకారం కలియుగం అంటే 4,32,000 సంవత్సరాలు. అది అప్పటికి కాదు, చెప్పింది ఏమిటంటే 5,000 సంవత్సరాలు ఆ రకంగా ఉంటావన్నారు. చేత ఈ 5,000 సంవత్సరాలకి రూపం అనేది ఆయనకి మరి ఆ శరీరంలో మాంసం కండలు బయటకు పడుతూ దాని నుంచి రసి కారుతూ దుర్వాసన కొడుతూ ఉంటాం. ఎందుకంటే వీడు చేసిన చెడ్డ పని గనక ఆ దుర్వాసన వాడిలోంచి అంతా వెళ్ళిపోతే వాడు స్వచ్ఛమవుతాడు. అలాగూ ఉండాలి. అశ్వత్థామ బలిర్వ్యాసో చెప్తారు కదా, వీళ్ళందరూ ఉంటారు అని చెప్పి చిరంజీవులు అని చెప్పినటువంటి వాళ్ళు అశ్వత్థామ, బలి, వ్యాసుడు వీళ్ళందరి పేర్లు ఉన్నాయి కదా. ఆంజనేయ స్వామి కూడా చిరంజీవి. ఈ వీటిల్లో రారు ఆయన. ఈ 7గురిలో మార్కండేయుడు ఉండడు, ఆంజనేయ స్వామి ఉండడు. కాక ఉన్నటువంటి చిరంజీవులు వీళ్ళు, వాళ్ళు ప్రత్యేకం అదనమాట. చేత ఉన్నాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, అసలు కృష్ణుడితో సంబంధం ఏమిటి? కాకపోతే అశ్వత్థామకి కృష్ణుడి మీద కోపం ఉంది, అది మాత్రం నిజం. ఎందుకుంది అంటే, కృష్ణుడు శపించినందువల్ల తనకి శరీరం వచ్చింది అని, కృష్ణుడు అర్జునుడి పక్షాన ఉండి దుర్యోధనుడికి వ్యతిరేకంగా ఉన్నాడని, అసలు చేతనై కూడా యుద్ధాన్ని ఆపలేదని, అసలు కోపం అర్జునుడి మీదే. కర్ణుడికున్నా అశ్వత్థామకున్నా అసూయ ఎవరి గురించి అంటే అర్జునుడి గురించి. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.